ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వాక్యంలోనికి వెళ్ళే ముందు దేవుడు మనతో మాట్లాడులాగున, ఆయన కృప మన మీద ఉండులాగున, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దేహంలో, మన శరీరంలో, మన కుటుంబంలో, మన పరిస్థితుల్లో మార్పు కలుగులాగున, బలహీనత నుండి మనం విడుదల పొందులాగున, సమస్య నుండి విడుదల పొందులాగున, దేవుని కృపలో మనం అందరము భద్రపరచబడులాగున మనం అందరం ప్రార్థన చేసుకుంటాం. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలు, మహాగరుడా నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని మేము వినుచుండగా, నీ వాక్యము మా హృదయంలోనికి వెళ్ళుచుండగా, నీ వాక్యపు ప్రభావం మమ్మల్ని తాకుచుండగా, నాయన బలహీనులు వింటుంటే వారికి స్వస్థత రావాలి. సమస్యలో ఉన్నవారు, బంధకములో ఉన్నవారు, ఇబ్బందులలో అష్ట కష్టాలు పడుతున్నటువంటి వారి కుటుంబాలలో గొప్ప కార్యం జరిగించబడినట్లు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలి, ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడాలి, ప్రతి సమస్య నుండి నీ పిల్లలను వేరు చేయాలి. నీవు మాట్లాడుతుండగా నీ వాక్యపు ప్రభావము నీ పిల్లల హృదయాల్లో తాకాలి, నీ పిల్లల హృదయాల్లో నింపబడాలి, నీ పిల్లల హృదయాలను మార్చాలి. వారు ఎట్టి వ్యసనములో ఉన్నా, ఎట్టి ఆలోచనలో ఉన్నా, ఎట్టి కొదువులో ఉన్నా, ఎట్టి కొరతలో ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడా నీవు అందించేటువంటి నీ వాక్యము ద్వారా ప్రతివాని హృదయము తెరవబడినట్లు, ప్రతివాని కుటుంబము రక్షణలోనికి వచ్చినట్లు, ప్రతివాని మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద దాడి చేయుచున్న, పాడు చేయాలని, బలహీనపరచాలని, వారిని నాయన నాశనం చేయాలని ఎదురు చూస్తున్న, ఆరాట పడుతున్న సాతాను వాడి దూతలు వారి నుంచి బయటకు పోవులాగున ఇప్పుడే నీ వాక్యము చేత వాటిని గద్దించమని, వాటిని బంధించమని, అవి దాడి చేస్తున్న కుటుంబాలను విడుదల చేయమని, అవి ప్రవేశిస్తున్న దేహాలను విడుదల చేయమని, పరిశుద్ధాత్మ దేవుడా నీ పిల్లల చుట్టూ కంచి వేయమని, నీ పిల్లల చుట్టూ నీ కృప ఉంచమని, నీ పిల్లలకు నీ సహాయమును అందించమని, నీ పిల్లల పట్ల మేలులు జరిగింప చేయమని, నీ పిల్లల జీవితాల్లో కార్యములు జరిగింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం వినటానికి ఎవరైతే నాయన నీ ముందుకు వస్తున్నారో, ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడా నీ యందు ఆనందము, నీ యందు నమ్మిక, నీ యందు విశ్వాసము, నీ కొరకు నాయన సిద్ధపడగలుగుతున్నారో వారితో మీరు మాట్లాడండి. ఈ దుష్టకాలంలో, ఈ అంత్యకాలంలో, ఈ నాయన మోసకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో నీ పిల్లలమైన మేము నీ కృపలో భద్రపరచబడినట్లుగా, నీ హస్తము క్రింద మేము దాగుకున్నట్లుగా, నీవు మాతో మాట్లాడినట్లుగా, మమ్మల్ని నడిపించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యాన్ని చెప్పడానికై నిలబడినటువంటి దాసునిగా నన్ను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కాలములకు నన్నెత్తి వరకు బలపరచని అభిషేకం నా మీద ఉంచండి. నాలో ఉన్న ప్రతి బలహీనతలు తీసివేయండి. ప్రభువా, నీవు నా ముఖాంతరంలో నుంచి మాట్లాడినట్లుగా నా దేహాన్ని, నా ఆత్మను మీరు స్వాధీనపరుచుకొని వింటున్న వారి కుటుంబాల్లో, జీవితాల్లో నూతన కార్యము, అద్భుత కార్యము జరిగింప చేయమని యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.